కులగణన ముసుగులో బీసీల సంఖ్యను తగ్గించాలని కాంగ్రెస్ చేస్తున్న కుట్రను మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా బీసీలకు అన్యాయం చేస్తూ వస్తోందని మండిపడ్డారు. బీసీ జాతికి అన్యాయం జరుగుతుంటే ఎదిరించాల్సిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రీసర్వే చేయించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ బిడ్డలు కాంగ్రెస్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం యావత్తు గగ్గోలు పెడతా ఉన్నప్పటికీ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఘోరమైనటువంటి అవమానం, అన్యాయం చేసి బీసీ జనాభాను తగ్గించడం, రిజర్వేషన్ల విషయంలో పూర్తిగా దుర్మార్గమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి పరిస్థితులలో జరిగినటువంటి అన్యాయాన్ని సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టడానికి ప్రజాక్షేత్రంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించి జరిగినటువంటి ఈ అన్యాయాల్ని, ఈ తప్పిదాల్ని సవరించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే ఎన్నికలకు పోతామన్నారు. కులగణన చట్టబద్ధంగా చేస్తామన్నారు. అంటే బీసీలు మా సంఖ్య తెలుసండి, మా వాటా తెలుసండి అనేటువంటి డిమాండ్ ప్రభుత్వాల ముందు పెడితే మీరు మమ్మల్ని డిమాండ్ చేసే వాళ్ళ ఇలా కాబట్టి మిమ్మల్ని తగ్గించి చూపిస్తామనేటువంటి ఒక అమానవీయమైనటువంటి నిర్ణయాలతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి బీసీ సమాజం మొత్తం ఇక్కడ రాజకీయ పార్టీలతో పాటు అన్ని సంఘాలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తున్నా, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నా ఎలాంటి చలనం లేదు. కాబట్టి భవిష్యత్తు కార్యాచరణ కోసం చేసినటువంటి అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం, ప్రజల్ని కూడగట్టి ఇది పొరపాటును సవరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం లక్ష్యంగా ఈ కార్యాచరణ ఉంటుంది. గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్కు డబ్బులు ఇస్తాం, అన్నిటికన్నా ముఖ్యంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తాం, ఎన్నో లేనిపోని వాగ్దానాలు చెప్పి చివరకు చేసింది ఏంటంటే అసెంబ్లీ వేదికగా కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డిలో మాట్లాడింది వేరు, దానికి విరుద్ధంగా సమావేశాలు పెట్టి మీ జనాభాకి ఇంత ఉంది చూడు అని చెప్పడం. అంటే ఎలాంటి రిజర్వేషన్ పైన చర్చ జరగకుండా, చట్టబద్ధత లేకుండా కేవలం మీ జనాభాను తక్కువ చేసి చూపిస్తాం అసెంబ్లీ వేదికగా అన్నట్లు అవమానపరిచే రీతిలో చేయడం జరిగింది. రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్ పెడితే 42% లేకుండా ఎలక్షన్ పెడితే మరి ఏం చేయాలి, మరి తెలంగాణలో బీసీలను అవమానపరిచే రీతిలో ప్రభుత్వాన్ని ఏం చేయాలి అనే దానిపైన మేము ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. గతంలో మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్ ఇచ్చినాం బీసీలకు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేసినాం, ఎన్నో చేపలు, గొర్రెలు, కులవృత్తులను ప్రోత్సహించడం, ఎంతో చేయడం జరిగింది. అనేక హామీలు ఇచ్చారు. డైరెక్ట్ గొర్రెలకు డబ్బులు 3 లక్షలు ఇస్తామని, ఇంకా ముజరాలకు సాయం చేస్తామని, అన్ని కులాలకు, బీసీ కులాలకు ఏదో చేస్తామని చెప్పి ఏం చేయలేదు ఇంతవరకు. చివరకు ₹1 ఖర్చు కానటువంటిది స్థానిక సంస్థలు ఇచ్చే రిజర్వేషన్ను కూడా చట్టబద్ధత లేకుండా, అసలు తీర్మానం చేయకుండా మమ్మల్ని అవమాన పరిస్థితుల్లో ఈరోజు చేస్తున్నారు. కనుక గ్రామాన మొత్తాన్ని బీసీ జనాభాను సమాయత్తం చేసి రాబోయే ఎలక్షన్లో మరి ఏం చేయాలనే దానిపైన, ప్లస్ ప్రజలలో ఎట్లా ఉద్యమాలు చేయాలనే దానిపైన ఈరోజు చర్చ జరుగుతుంది.